Drawbacks of portfolios. Good portfolio project do not happen without considerable effort on the part of teachers. మనం ఇక్కడ గుడ్ పోర్ట్ఫోలియో అనేటువంటిది ఎప్పుడు కూడా సాధ్యం కాదనమాట. ఎప్పుడైతే టీచర్ గారి యొక్క ప్రయత్నం కానీ కృషి కానీ దాని మీద లేనప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ అట్లాగే పరిపాలించేటువంటి వారు అంటే ఒక స్కూల్ నడిపించేటువంటి వారు కూడా పాలసీ మేకర్స్ ఒక పాలసీని తయారు చేసేవారు. రీసెర్చ్ షోస్ దట్ పోర్ట్ఫోలియోస్ ప్లేస్ అడిషనల్ డిమాండ్స్ ఆన్ టీచర్స్. ఓకే, సో రీసెర్చ్ అనేటువంటిది ఏం చెప్తుందంటే ఈ పోర్ట్ఫోలియోస్ అనేటువంటివి కొన్ని ఎక్కువ డిమాండ్స్ అనేటువంటి టీచర్స్ మీద వేస్తున్నాయి అనమాట. స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద స్కూల్ రిసోర్సెస్, అది పిల్లల మీద కూడా స్కూల్లో ఉన్నటువంటి వనరుల మీద కూడా. టీచర్స్ నీడ్ నాట్ ఓన్లీ ఏ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ వారు బాగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇన్స్ట్రక్షనల్ స్కిల్స్, ఎట్లాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక గ్రిప్. బట్ ఆల్సో అడిషనల్ టైం ఫర్ ప్లానింగ్, ఇంకొంచెం ఎక్స్ట్రా టైం కోసం వారు ప్లాన్ చేసుకోవడం, కన్ఫర్నింగ్ విత్ అదర్ టీచర్స్, ఇతరులతో మాట్లాడటం, తెలుసుకోవడం, డెవలపింగ్ స్ట్రాటజిక్ అండ్ మెటీరియల్స్, కొన్ని ప్రణాళికల్ని కొన్ని మెటీరియల్స్ రెడీ చేసుకోవడం, మీటింగ్ విత్ ఇండివిజువల్ స్టూడెంట్స్, పిల్లల్ని వ్యక్తిగతంగా కలవడం అండ్ స్మాల్ గ్రూప్స్, కొన్ని చిన్న చిన్న బృందాలను కలవడం అండ్ రివ్యూయింగ్ అండ్ కమెంటింగ్ ఆన్ స్టూడెంట్ వర్క్, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా వారి పని జరుగుతుందనే దాని మీద. ఇన్ ఎడిషన్ టీచర్స్ మే నీడ్ ఎక్స్ట్రా స్పేస్ ఇన్ దేర్ క్లాస్ రూమ్. దీనికి ఇంకా ఏంటి అంటే టీచర్స్కి కొంచెం ఎక్స్ట్రా స్థలం అనేటువంటిది కావాలన్నమాట. టు స్టోర్ స్టూడెంట్స్ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ వీడియో కెమెరాస్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే పిల్లల యొక్క పోర్ట్ఫోలియోస్ అనేటువంటివి దాయడానికి, తర్వాత మంచి మంచి చాలా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొని వాటిని దాయడానికి వీడియో కెమెరాస్ అనమాట. కెమెరాస్ ఫొటోస్ తీయడానికి వాడేటువంటి ఆ కెమెరాస్ దాచుకోవడానికి కొంత స్థలం కూడా వారికి కావాలి. సో ఇవన్నీ లేకపోవడం వల్ల సరిగా పోర్ట్ఫోలియోస్ రావట్లేదు.